మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఆహార వేదం అనే ఈ చక్కని సిరీస్లో మనం ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి పదార్థం గురించి తెలుసుకోబోతున్నాం. ఇదే సోంపు. సోంపు గురించి తెలుసుకునేది ఏముంది, తెలిసిందే కదా అని మీకు అనిపించవచ్చు. కానీ ఈ సోంపులో అద్భుతమైన ఔషధ రహస్యాలు దాగి ఉన్నాయి, ఔషధ విలువలు ఉన్నాయి. వీటి మనం తెలుసుకోబోతున్నాం. తెలుసుకోబోయే ముందు అసలు దీనికి సంబంధించి దీని స్వరూపం, అలాగే ఈ మొక్క ఎలా ఉంటుంది, అలాగే దీంట్లో ఉపయోగపడేటువంటి భాగాలు ఏమిటి, ఇది తెలుసుకోవడం అవసరం. చూడండి, సోంపు గింజలు మీకు తెలిసినవే, ఆహారం తర్వాత తింటూ ఉంటాం. అయితే తెలియంది ఏమిటి అంటే మొక్క గురించి. సోంపు మొక్క ఇలాగా మీకు బయట గ్రౌండ్లో కనిపిస్తుంది. అయితే ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీని పువ్వులు. ఈ మొక్కని మనం క్లోజప్లో కనుక చూస్తే ఇలాగా ఆ పువ్వులు అమరు ఉంటాయి. ఇంకా ఈ పువ్వుల్ని ఇంకా క్లోజప్లో చూసామనుకోండి, ఇలా కనిపిస్తాయి చక్కటి అమరికతో. అలాగే ప్రధానంగా ఇది ఒక మంచి కాంట్రాస్టెడ్ కనిపిస్తుంది, ఇలాగా చక్కటి ఎల్లో కలర్లో. అలాగే అతి ముఖ్యమైన భాగం ఏంటంటే దీంట్లో గింజలు. ఈ సోంపు గింజల్ని మనం ఔషధం కింద వాడుకోబోతున్నాం. అయితే అసలైనటువంటి విషయానికి వస్తున్నాం. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, ఇవి మనం తెలుసుకోవాలి. చూడండి, చాలామందికి తెలిసిన సుగంధ ద్రవ్యం సోంపు. అందరూ దాదాపుగా అందరికీ ఇది పరిచయమే. ఆహారం తిన్న తర్వాత అరుగుదల కోసం కానీ, లేకపోతే నోటి సువాసన కోసం కానీ ఈ సోంపును ఉపయోగిస్తూ ఉంటాం. ఎందుకంటే లాలాజలం స్టిమ్యులేట్ అవుతుంది దీంతో. అయితే సోంపు ఔషధ గుణాలు మనం చెప్పుకున్నట్టుగా చాలామందికి తెలియవు. సోంపు ఆకారంలో జీలకర్ర కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. కాబట్టి దీనికి ఆయుర్వేదంలో స్థూల జీరకం అనేటువంటి పేరుంది. స్థూల అంటే పెద్దది అని. అలాగే ఇంకొక పాయింట్, గింజలు తీపిదనాన్ని కలిగి ఉంటాయి. సోంపును మీరు నోట్లో వేసుకుని నవిలితే జీలకర్రలాగా చేదు ఉండదు, కాస్త తీపి వస్తుంది. అందుకే దీనికి మధురిక అనేటువంటి మంచి పేరు ఈ సోంపుకుంది. ఇంకా ఈ తెలుగులో సోంపుని సోపు అని కూడా అంటారు. సోంపు, సోపు, అలా ఇంకా పేర్లు ఉన్నాయి. ఉదాహరణకు ఇంగ్లీష్లో దీన్ని ఫెనల్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. అయితే బొటానికల్గా దీని పేరు తెలుసుకోవటం ముఖ్యం. దీన్ని వృక్షశాస్త్రంలో ఫోనిక్యులం వల్గేర్ అనే పేరుతో పిలుస్తారు. వల్గేర్ అంటే చిన్నది అని. సరే, ఇదంతా దీనికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్లు. మరి అసలైన విషయం ఏమిటి అంటే దీంతో చక్కని ఔషధాలు తయారు చేసుకుని వాడుకోవచ్చు. ఒక ఇంటి వైద్యం కింద ఇది మీకు ఉపయోగపడుతుంది. వరుసగా ఈ సమస్యలలో ఈ సోంపును ఉపయోగించేటువంటి విధానం, ఇదంతా కూడా మనం ఈ పెద్ద వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నాం. ఒక సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇదే దగ్గు, ఆయాసం, అలాగే జలుబు, ఇంకా ముఖ్యంగా స్మోకర్స్ కాఫ్. వీటన్నిటిలోనూ ఈ సోంపు ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎలా వాడుకోవాలి, కావాల్సిన పదార్థాలు ఏమిటి? సోంపు, అతి మధురం అంటే ఇదొక వేరు, పటికి బెల్లం, నీళ్లు, ఇవి సిద్ధం చేసుకోండి. వీటిలలో మీకు సోంపు తెలుసు. అతి మధురం వేరు అనేది ఆయుర్వేద మూలికల మ్యాంగల్లో దొరుకుతుంది. ఇలాగన్నిటిని సిద్ధం చేసుకుని దీంతో ఔషధం తయారు చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? సోంపు గింజల పొడి ఒక భాగం, అతి మధురం పొడి 2 భాగాలు, పటికి బెల్లం పొడి 3 భాగాలు. ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. 1 భాగం, 2 భాగాలు, 3 భాగాలు, ఇలా కలిపి ఉంచుకోండి. ఈ అన్ని పొడుల్ని కలిపితే ఔషధం సిద్ధం అవుతుంది. మరి దీన్ని వాడాల్సిన విధానం కూడా చాలా తేలిక. ప్రతిరోజు కూడా 2 పూట్ల 1 స్పూన్ చొప్పున ఈ పొడిని నీళ్లతో తీసుకుంటూ ఉంటే దగ్గు, ఆయాసం, జలుబు తగ్గుతాయి. అయితే అసలైనటువంటి ఉపయోగం ఏంటంటే స్మోకర్స్ కాఫ్. అంటే ఈ ఔషధ సమ్మేళనాన్ని, ఈ చూర్ణాన్ని రెగ్యులర్గా వాడుతూ ఉంటే స్మోక్ చేసే వాళ్ళల్లో వచ్చేటువంటి దగ్గు ఉంటుంది చూసారా, అది వెంటనే స్పాట్లో తగ్గిపోతుంది స్మోకర్స్ కాఫ్లో. ఇంకొక ఉపయోగం దీంతో ఉంది. రోజువారీగా ఈ సోంపును వాడటం వల్ల ఉబ్బస వ్యాధి తాలూకు ఆ తీవ్రత కంట్రోల్లో ఉంటుంది. అంటే అది కాంప్లికేట్ అవ్వకుండా, స్టాటస్ ఆస్థమాటికస్లోకి మారకుండా ఇది కంట్రోల్లో ఉంటుంది. ఇన్ని చక్కని ఉపయోగాలు ఈ ఔషధంతో ఉన్నాయి. ఇక మరొక సమస్య, చాలామంది మూత్రంలో మంటతో బాధపడుతూ ఉంటారు. బర్నింగ్ యూరినేషన్, వైద్య పరిభాషలో డిజూరియా అంటారు. దీనికి సోంపుతో ఒక చక్కని ఔషధం ఉంది. మీకు కావాల్సిన పదార్థాలు నెయ్యి, సోంపు, పంచదార, నీళ్లు. పద్ధతి తెలుసుకుందాం. నేతిలో వేయించినటువంటి సోంపుని పొడి చేయండి. ఇప్పుడు ఆ పొడి ఎంత ఉందో అంత ఈక్వల్గా పంచదార కలిపి ఉంచుకోండి. ఔషధం సిద్ధమైంది. సింపుల్.
దీన్ని ఎలా వాడాలి? ప్రతిరోజు కూడా దీన్ని ఉదయం సాయంత్రం ఒక స్పూన్ చొప్పున నీళ్ళు అనుపానంగా, అంటే ఈ పొడిని నోట్లో పెట్టుకొని నీళ్ళతో తీసుకోవాలి, లేకపోతే నీళ్ళ కలిపి తీసుకోవాలి. దీంతో అతివేడి వల్ల వచ్చేటువంటి మూత్రంలో మంట తగ్గుతుంది, మూత్రం సాఫీగా వస్తుంది. ఇంకొక సమస్య, చాలామందికి శరీరంలో వేడి ఉంటూ ఉంటుంది, చర్మం ఎండిపోతూ ఉంటుంది, వాంతులు అవుతూ ఉంటాయి, అలాగే చిన్నపిల్లలు అయితే ఊపిరితిత్తుల వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ సురక్షితంగా ఈ సోంపుతో ఒక ఔషధం తయారు చేసి ఇవ్వచ్చు. మీకు కావాల్సింది ఆముదం, కలబంద గుజ్జు, అక్కలకర్ర వేరు, కుంకుమ పువ్వు, సోంపు. పద్ధతి: ఆముదం, కలబంద గుజ్జు, అక్కలకర్ర, కుంకుమ పువ్వు, సోంపు వీటన్నిటిని మిక్స్ చేసి సిమ్ మీద పెడితే తైలం అవుతుంది. దీన్ని 3 నుంచి 6 మిల్లీమీటర్ల మోతాదుగా లోపలికి వాడుతూ ఉండాలి. దీంతో అతివేడి వల్ల చర్మం ఎండిపోవటం, వాంతులు, చిన్నపిల్లల ఊపిరితిత్తుల వ్యాధులు వీటన్నిటిలో మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక మరొక సమస్య, చాలామందికి మలబద్ధకం ఇబ్బంది పెడుతూ ఉంటుంది, అజీర్ణం ఇండైజెషన్ వేధిస్తూ ఉంటుంది, కడుపు ఉబ్బరింపు సతాయిస్తూ ఉంటుంది, కడుపు నొప్పి భయపెడుతూ ఉంటుంది, పులితేనుపులు నిలవనివ్వకుండా చేస్తాయి, అన్నిటికీ మించి కీళ్ళ నొప్పులు జీవిత మాధుర్యాన్ని దెబ్బతీస్తాయి. ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ సోంపు ఉపయోగపడుతుంది. ఎలా వాడుకోవాలి? కావాల్సింది ఏమిటి? శొంఠి, సోంపు, సునాముఖి ఆకు, సైంధవ లవణం, చిన్న కరక్కాయలు, నీళ్లు. పద్ధతి తెలుసుకుందాం. శొంఠి, సోంపు, సునాముఖి ఆకు, సైంధవ లవణం, చిన్న కరక్కాయలు వీటి పొడుల్ని సమాన భాగాల్లో కలిపి ఉంచుకోండి. అంటే దేన్ని కలిపి పొడి చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చూర్ణాన్ని ఒక 1/2 స్పూన్ నుంచి 1 స్పూన్ వరకు 2 పూట్ల మంచినీళ్ళతో వాడుతూ ఉంటే మోషన్ చాలా ఫ్రీగా అవుతుంది. అంతేకాదు దీంతో అజీర్ణం, కడుపుబ్బరింపు, కడుపు నొప్పి, పులితేన్పులు, కీళ్ళ నొప్పులు అన్నీ క్లీన్, అన్నీ తగ్గిపోయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకొక ప్రాబ్లం, చిన్నపిల్లల్లో అజీర్ణం. ఇది మరీ ప్రాబ్లం. ఎందుకంటే చాలామంది నా పేషెంట్ అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు ఏదన్నా ఒక టానిక్ రాసివ్వండి అని. కానీ ఖరీదైన టానిక్ల కంటే కూడా అద్భుతంగా ఇది పనిచేస్తుంది. మీకు కావాల్సింది సోంపు, ఎండించిన పుదీనాకు, తేనె. పద్ధతి ఏమిటి? సింపుల్. సోంపు, ఎండించిన పుదీనాకు వీటిని పొడి చేసుకోవాలి. ఈ 2 పొడుల్ని కలపండి, ఔషధం సిద్ధం అవుతుంది. ఇప్పుడు ఈ చూర్ణాన్ని 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా తగినంత తేనెతో కలిపి 2 పూట్ల వాడుతూ ఉంటే అజీర్ణ సమస్యలు ఇబ్బంది పెట్టవు. ఇంకా మెయిన్గా ఇది పూత పాలు, డబ్బా పాలు తాగే పిల్లలకి చాలా మంచి ఫలితం చూపిస్తుంది. ఇంకొక ప్రాబ్లం, చర్మ వ్యాధులు, కీళ్ళ నొప్పులు, సెక్స్ బలహీనతలు, మొలల వ్యాధి, రక్తహీనత ఇవన్నీ పట్టి కుదిపేస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో కూడా సోంపు ఉపయోగపడుతుంది. మీకు కావాల్సింది సుగంధి పాల, ఇదొక వేరు, అలాగే ఫిరంగి చెక్క, సునాముఖి, చందనం, దాల్చిన చెక్క, సోంపు. పద్ధతి తెలుసుకుందాం. ఈ సుగంధి పాల వేరు, ఫిరంగి చెక్క, సునాముఖి, అలాగే చందనం, దాల్చిన చెక్క, సోంపు కలిపి చూర్ణం తయారు చేసుకోండి, సిద్ధం చేసుకోండి ఔషధాన్ని. ఈ చూర్ణాన్ని 2 నుంచి 5 గ్రాముల మోతాదుగా తగినంత తేనెతో వాడుతూ ఉంటే చర్మ వ్యాధుల్లో ఉపయుక్తంగా ఉంటుంది, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, సెక్స్ బలహీనతల్లో కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, మొలల వ్యాధిలో కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకొక ప్రాబ్లం, కీటకాలు కొట్టడం, జంతువుల కాటికి గురవటం. ఇలాంటి సందర్భాల్లో ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా ఇది ఉపయోగపడుతుంది. మీకు కావాల్సింది సోంపు, పసుపు, నీళ్లు. పద్ధతి తెలుసుకుందాం. సోంపు, స్వచ్ఛమైన పసుపు పొడుల్ని సమానంగా కలిపండి. దీన్ని 2 గ్లాసుల నీళ్ళకి ఒక 2 స్పూన్ల చూర్ణాన్ని వేయండి. వేసి 1 గ్లాసు నీళ్లు మిగిలేలాగా మరిగించి చల్లార్చండి. అంటే కషాయం తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ కషాయాన్ని వడపోసుకొని తాగుతూ ఉండాలి. కీటకాలు, జంతువులు కుట్టడం వల్ల శరీరంలో ప్రవేశించిన విషం దీంతో నిర్వీర్యం అవుతుంది. ఇంకొక ప్రాబ్లం, కడుపు నొప్పి. ఒక అబ్డామిన్ మ్యాజిక్ బాక్స్ అంటారు. అనేక కారణాల వల్ల కడుపు నొప్పి వస్తుంది, కానీ మెయిన్గా ఇండైజెషన్ వల్ల వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో సోంపు ఉపయోగపడుతుంది. మీకు కావాల్సింది సోంపు, నల్ల ఉప్పు, కాలా నమక్ అంటారు. పద్ధతి తెలుసుకుందాం. సోంపు, నల్ల ఉప్పు పొడుల్ని సమానంగా కలిపి ఉంచుకోండి. ఈ పొడిని 2 పూట్ల కూడా పూటకి 1 చెంచాడు చొప్పున వాడుతూ ఉంటే కడుపు నొప్పి తగ్గుతుంది. ఇంకొక ప్రాబ్లం, తలనొప్పి, అలాగే నిద్ర లేకపోవటం. ఇలాంటి సందర్భాల్లో కూడా సోంపు ఉపయోగపడుతుంది. మీకు కావాల్సింది సోంపు, గసగసాలు, యాలకులు,
ఆవు నెయ్యి. పద్ధతి తెలుసుకుందాం. సోంపు, గసగసాలు, యాలకల్ని 10 గ్రాముల చొప్పున తీసుకోండి. నీళ్లు కలుపుతూ మెత్తగా నూరండి. దీన్ని ఒక 60 గ్రాములు ఆవు నేతితో కలిపి చిన్న మంట మీద నీళ్ళంతా ఆవిరైపోయే వరకు కాచండి. అంటే మీకు ఒక సిద్ధ ఘృతం సిద్ధమైంది. వడపోసుకొని నిల్వ చేసుకోండి. ఈ నెయ్యిని అంటే ఈ సిద్ధ ఘృతాన్ని రాత్రి వేళ మాడికి సున్నితంగా అప్లై చేసి మర్దన చేసుకుంటూ ఉంటే తలనొప్పులు తగ్గుతాయి. అన్నిటికంటే ఇంకా ముఖ్యంగా అత్యుష్ణం అంటే శరీరంలో వేడి, మానసిక ఆందోళన, ఒత్తిడి, వ్యాకులత ఇవన్నీ తగ్గి వీటి వల్ల వచ్చే తలనొప్పులు తగ్గుతాయి. అంతేకాదు బోనస్ ఏంటంటే చక్కటి నిద్ర పడుతుంది. ఇంకొక ప్రాబ్లం మతిమరుపు, అలాగే మెదడులో బాగా వేడిగా ఉండటం, శరీరంలో వేడిగా ఉండటం, కళ్ళ మంటలు, వీటన్నిటిలోనూ సోంపు బాగా పనిచేస్తుంది. మీకు కావాల్సింది సోంపు, ధనియాలు, యాలకులు, బాదం పప్పు, పటిక బెల్లం, పాలు. పద్ధతి ఏమిటి? ఈ సోంపు, ధనియాలు, యాలకులు, బాదం పప్పు, పటిక బెల్లం విడివిడిగా పొడి చేసి సమానంగా కలిపి ఉంచుకోండి. ఔషధం సిద్ధమైంది. ఈ చూర్ణాన్ని రోజు రాత్రి పడుకునే ముందు ఒక స్పూన్ పొడిని పాలకు కలిపి తీసుకుంటూ ఉంటే ఇది పాలలో కూడా న్యాచురల్గా ట్రిప్టోఫాన్ ఉంటాయి. మతిమరుపు తగ్గుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, తలలో వేడి తగ్గుతుంది. మెయిన్గా శరీరంలో వేడిగా ఉండటం, కళ్ళ మంటలు ఇలాంటివి తగ్గుతాయి. ఇంకో ప్రాబ్లం మలంలో జిగురు పడుతూ ఉండటం, అలాగే నీళ్ల విరేచనాలు ఇబ్బంది పెట్టడం, జగటి విరేచనాలు, రక్త విరేచనాలు, మలం దుర్గంధయుక్తంగా ఉండటం చాలామందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్యలు ఇవి. వీటన్నిటిలోనూ సోంపు ఉపయోగపడుతుంది. మీకు కావాల్సింది సోంపు, శొంఠి, పంచదార, నెయ్యి. పద్ధతి ఏమిటి? సోంపు పొడి, శొంఠి పొడి, పంచదార, నెయ్యి సమానంగా తీసుకోండి. మొదట ఈ నేతిలో పంచదార కలిపి వేడి చేయండి. తర్వాత మిగతా ఉన్నాయే ఈ పొడులను కలిపి ఉంచుకోండి. ఔషధం సిద్ధమైంది. లేహ్యంలాగా అవుతుంది ఇది. ఈ లేహ్యాన్ని ఉదయం సాయంత్రం ఉసిరికాయ అంతా మోతాదుగా తింటూ ఉంటే మలంలో జిగురు పట్టడం, అలాగే నీళ్ల విరేచనాలు, జగట విరేచనాలు, రక్త విరేచనాలు, మలం దుర్గంధయుక్తంగా ఉండటం అన్ని సమస్యలు తగ్గుతాయి. ఇలాగా ఈ సోంపుని ఒక ఔషధం కింద వాడుకోవచ్చు. అయితే ఒక విషయం, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒక్కొక్కసారి ఈ సమస్యలు ఈ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేయాలి. అంటే మీ నాడి చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యు ఆల్. శుభం.